వెల్కమ్ టు ఇది నిజం 2019 సాధారణ ఎన్నికలు దగ్గరికొచ్చేస్తున్నాయి. అయితే ఇవి అసాధారణంగా జరగడం ఖాయమని తేలిపోయింది. ముఖ్యంగా అధికార బీజేపీకి ఎన్నికలు విషమ పరీక్షలా మారబోతున్నాయని అంటున్నారు. ఎన్డీఏ గూటి నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా వైదొలగడం మోదీ నాయకత్వానికి ఒక సవాల్. అలాగే ప్రాంతీయ పార్టీలు చేతులు కలపడం మరో సవాల్. ఈ రెండు సవాళ్లను అధిగమించడానికి మోదీ అండ్ అమిత్ షా టీం ఏం చేయబోతోంది? ఓట్ల వేటకు వాళ్ళు దగ్గరున్న సరికొత్త గాలమేమిటి? ఇలాంటి అంశాల విశ్లేషణలో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. బీజేపీ అధినాయకత్వం 2019 ఎన్నికల్లోనూ ప్రభంజనమే సృష్టించాలని అనుకుంది. ఎలాగైనా సృష్టిస్తామని నిన్నటిదాకా అనుకుంటూనే ఉంది. ఇప్పుడా ధైర్యం లేదన్నది తాజా వార్త. ఇంతలోనే ఏమైందన్నదే కదా మీ సందేహం. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా? అవును, ఉండవు. 2014 ఎన్నికల రోజులు నరేంద్ర మోదీవి. అప్పుడు నరేంద్ర మోదీ హవా నడిచింది. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ హవా నడవడం కష్టంగా కనిపిస్తోంది. ఈ మాట ఎవరో సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నది కాదు. స్వయాన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్న యాత్రలో ఆ పార్టీ నాయకులే బయట పెడుతున్న సందేహం. 395కి పైగా లోక్సభ నియోజకవర్గాలను టూర్లో కవర్ చేస్తే అందులో చాలా చోట్ల మోదీ హవా అంతగా పనిచేయబోదని తేలిపోయిందట. బీజేపీకి 2019 ఎన్నికల జ్వరం పట్టుకుంది. మిత్రపక్షాలు ఒక్కొక్కటి దూరమవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు కొత్త కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి. చావు దెబ్బ తిన్నదనుకున్న కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా కోలుకుంటుంది. అన్నిటికీ మించి దేశ జనాభాలో చాలా మంది ఏదో అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాకపోయినా ఎన్నో ఆశలు పెట్టుకుంటే నరేంద్ర మోడీ అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాడన్న అసంతృప్తి అనేది నిజం. పైగా 2014 ఎన్నికల నాటి నరేంద్ర మోడీ హవా ఇప్పుడు లేదు. ఇన్ని ప్రతికూలతల నడుమ 2019 ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్నది బీజేపీ నాయకుల ముందున్న అతిపెద్ద ప్రశ్న. చూస్తుండగానే 4 ఏళ్లు గడిచిపోయాయి. మోడీ హవా తగ్గుతూ వస్తుంది. 2019 ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు కమల్నాథులను మరింత కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని, ప్రాంతీయ పార్టీలను గంపగుత్తగా దెబ్బకొట్టామనుకుంటున్న దశలో ప్రత్యర్థులంతా కోలుకోవటం బీజేపీకి మింగుడు పడటం లేదు. అందుకే లోక్సభ ఎన్నికలు బీజేపీకి వణుకు పుట్టిస్తున్నాయి. దేశంలో ఇంకా మోడీ హవా తగ్గిపోలేదని చాటి చెప్పడానికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా యాత్ర నిర్వహిస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ప్రభంజనం సృష్టించాలన్నది బీజేపీ ఆశ. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అమిత్ షా చేస్తున్న దేశవ్యాప్త పర్యటన ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ యాత్ర సాగుతున్న ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితి కాషాయ దళానికి అసంతృప్తినే మిగిల్చింది. అమిత్ షా పర్యటించిన 395 లోక్సభ నియోజకవర్గాల్లోనూ బీజేపీకి ఎంతగా అనుకూలత ఉన్నట్లు కనిపించడం లేదు. కీలకమైన ఉత్తరప్రదేశ్లో మరింత ఘోరమైన పరిస్థితులున్నాయని కమల్నాథులకు బోధపడింది. బీజేపీలో మోడీ తర్వాత ప్రధాని పదవికి సరితూగగల సమర్థుడనుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ కూడా ప్రజల నుంచి అసంతృప్తినే ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో పార్టీ పరిస్థితి ఎంతమాత్రం బాగాలేదనే సమాచారం మోడీకి, అమిత్ షాకి నిద్ర పట్టకుండా చేస్తోంది. ఒక పక్క ఉత్తరాదిలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ఫీడ్బ్యాక్ అమిత్ షాను ఆందోళనకు గురిచేస్తుంటే, మరోపక్క దక్షిణాదిలోనూ బీజేపీకి పెద్దగా పట్టులేదన్న విషయం స్పష్టమవుతుంది. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పెద్దగా లోక్సభ సీట్లు గెలిచే పరిస్థితి లేదు. గత ఏడాది మే నుండి అమిత్ షా చేస్తున్న పర్యటన ఈ నెల 22తో ముగుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతోంది. ఇక్కడే కమలం పార్టీ క్రమేణా బలహీనపడుతుందన్న రిపోర్ట్ వచ్చింది. పైగా ప్రత్యర్థులంతా చేతులు కలపడం బీజేపీకి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ పార్టీలు మహాకూటమిగా ఏర్పడితే బీజేపీకి గడ్డుకాలమే. మిగతా పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకుంటే మెజార్టీ సీట్లు కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నదని బీజేపీ నాయకులు, కార్యకర్తలే అంచనాకొచ్చారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలో యాత్ర చేస్తున్న జాతీయ అధ్యక్షుడి దృష్టికి కమలం కార్యకర్తలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
भारतीय जनता पार्टी के कार्यकर्ता देश भर में जन सुरक्षा यात्रा लेकर शांतिपूर्ण तरीके से पैदल मार्च कर रहे हैं। क्यों जरूरत पड़ी भारतीय जनता पार्टी के हजारों कार्यकर्ताओं को जन सुरक्षा यात्रा लेकर निकलने की? मित्रों, केरल में जब से कम्युनिस्ट पार्टी की सरकार आई है, संघ और भारतीय जनता पार्टी के 12 से ज्यादा कार्यकर्ताओं की निर्मम हत्या। 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు 73 సీట్లు గెలుచుకుంటే ఎస్పీ 5, కాంగ్రెస్ 2 సీట్లలో మాత్రమే గెలిచాయి. ప్రస్తుత పరిస్థితుల మూలంగా బీజేపీకి 20 కంటే ఎక్కువ సీట్లు రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. యూపీ యాత్రలో ఉన్న అమిత్ షా తమ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు, పలువురు శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ విజయావకాశాలపై చర్చిస్తున్నారు. ఈ మీటింగుల్లోనూ ప్రతిపక్షం మహాకూటమి ఏర్పాటు అంశంపైనే చర్చ జరుగుతోంది. విపక్షాల మహాకూటమితో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని పలువురు ఎంపీలు పార్టీ అధ్యక్షుడికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మహాకూటమిలో కాంగ్రెస్ చేరినా చేరకపోయినా పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టమైపోయింది. అయితే యూపీలో కీలకమైన ఎస్పీ, బీఎస్పీలకు అజిత్ సింగ్ నాయకత్వంలోని ఆర్ఎల్డీ జతకలిసే అవకాశాలున్నాయి. ఇవన్నీ సీట్ల సర్దుబాటు చేసుకుంటే బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నట్టే. యూపీ యాత్రలో ఇదే అంశం పదే పదే తన దృష్టికి వస్తుండటంతో అమిత్ షా కూడా తలపట్టుకున్నారని తెలుస్తోంది. యూపీలో ఎస్సీ, బీసీ ఓట్లు ఎక్కువ. ముఖ్యంగా యాదవులు, జాట్లు ఒకటైతే మెజార్టీ సీట్లు వారి ఖాతాలో పడ్డట్లే. అయితే రాజకీయంగా ఎంతో సమర్థుడన్న పేరున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న అపవాదం ఉంది. ఈ వ్యవహారంతో ప్రజలు బీజేపీకి దూరమవుతున్నారని కమలం నేతలు భావిస్తున్నారు. బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు పనిచేయటం లేదని తేలిపోయింది. రకరకాల కారణాలతో బడుగు బలహీన వర్గాలు బీజేపీకి దూరమయ్యాయి. ఈ పరిణామం మూలంగానే గోరఖ్పూర్, ఫూల్పూర్, ఖైరానా లోక్సభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. ఇక జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి ప్రతికూలతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ నుంచి శివసేన, తెలుగుదేశం పార్టీలు దూరమయ్యాయి. అకాలీదళ్ కూడా అసంతృప్తితో ఉంది. ఎన్డీఏ బలహీనపడటం రానున్న ఎన్నికల్లో బీజేపీకి నష్టం కలిగించే అంశమని కమల్నాథులే అంగీకరిస్తున్నారు. అటు బీహార్లో కూడా బీజేపీ, జేడీయూల మధ్య దోస్తీ దాదాపు చిట్టినట్లే. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి దూరమయ్యేందుకు రెడీగా ఉన్నారు. నితీష్ మొదటి నుంచి మోడీపై కాస్త గుర్రుగానే ఉన్నా పరిస్థితి అనువుగా లేనప్పుడు కంగారు పడటం ఎందుకులే అని సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు మోడీపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టుకుంటున్నారు. మోడీకి అత్యంత సన్నిహితులు అనుకున్న వారే దూరమయ్యారు కదా. ఇదే ఆయన మీద వ్యతిరేకత బలంగా ఉందంటానికి నిదర్శనమంటారు నితీష్ కుమార్. भारतीय जनता पार्टी ने और खास करके इनके जो टॉप मोस्ट लीडर है प्रधानमंत्री जी, मैं बहुत सम्मान करता हूं व्यक्तिगत रूप से। उन्होंने और उनकी पार्टी ने जिस तरह से अपनी प्रतिष्ठा दांव पर लगाई है और जिस तरह से उन्होंने संसाधन झोंके, कितने लोग यहां आ रहे। बिहार के इलेक्शंस में जितनी उन्होंने ताकत झोंकी है, इसमें वो हारेंगे। तो हार का जो परिणाम होता है, जनता, लोग स्ट्रांग अपोजिशन भी चाहते हैं। आज तो इन्होंने जश्न मनाया इतने दिनों तक, ये सोच लिया कि अपोजिशन तो है ही नहीं, मजाक उड़ाते रहे। देखिए, सबसे बड़ी बात है कि ये उनका सबसे बड़ा डिमेरिट साबित होने वाला। ప్రధాని పదవికి రేసులో ఉండే నితీష్ ఎన్డీఏకి గుడ్ బై చెబితే జాతీయ స్థాయిలో బీజేపీకి ఎదురుదెబ్బే. మిత్రపక్షాలు ఇలా ఒకరికొకరుగా తప్పుకోవడంతో ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు బీజేపీ బలం కూడా తగ్గుతుంది. ఇదే అభిప్రాయం బీజేపీ అధిష్టానం నుంచి కూడా వ్యక్తమవుతోంది. యూపీ తర్వాత అమిత్ షా యాత్ర కొనసాగించింది బీహార్లోనే. లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి హేమాహేమీలున్న పాటలీపుత్రంలో సొంత బలం పెంచుకోవడానికి బీజేపీ నానా తంటాలు పడుతుంది. అయితే జేడీయూ అండలేనిదే కమలం పార్టీ వీక్షించడం కష్టమేనని గత ఎన్నికలప్పుడే బీజేపీ గుర్తించింది. అందుకే అమిత్ షా నిర్వహించనున్న బీహార్ పర్యటన సందర్భంగా బీజేపీ, జేడీయూ సంకీర్ణ రాజకీయాన్ని చెక్కదిద్దాలనుకుంటున్నారు.
నరేంద్ర మోదీ 4 ఏళ్ల పాలన తర్వాత స్థూలంగా అందరూ అర్థం చేసుకున్నది ఒకటే. ఈ ప్రభుత్వం బీజేపీగా నిలదొక్కుకోగలిగిన ఎన్డీఏ కూటమిగా సక్సెస్ కాలేకపోతోంది. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ మిత్రపక్షాలు చేజారడం నష్టదాయకంగా మారింది. అలాగే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో చేతులు కలిపి ఏకతాటిపైకి రావాలనుకోవడం మోదీ టీంకు కష్టకాలం తెచ్చిపెడుతోంది. తన యాత్ర ద్వారా ఈ 2 అంశాలపై ఒక నిర్ధారణకు వచ్చిన అమిత్ షా ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లోనూ కమలం పార్టీని పటిష్టపరిచే పనిలో పడ్డారు. ఉత్తరప్రదేశ్ తర్వాత బీజేపీని అత్యధికంగా కలవరపెడుతున్న రాష్ట్రం బీహారే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నది తేలిపోయింది. జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన మహాకూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. అయితే జేడీయూ ఆర్జేడీల మధ్య కూడా అంత సఖ్యత లేదు. ఆర్జేడీ నేత ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ పై అవినీతి ఆరోపణల కారణంగానే నితీష్ కుమార్ నిరుడు మహాకూటమి నుంచి బయటకొచ్చారు. తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఇమడలేని పరిస్థితుల్లో ఉన్నారు నితీష్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి గుడ్ బై చెప్పేయడానికి నితీష్ రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిలో చేరటం దాదాపు ఖాయమైపోయింది. అయితే నితీష్ కుమార్ కు మహాకూటమిలో చోటు లేదని తేజస్వి ఈ మధ్య స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. देख रहे हैं किस तरीके से लोगों में उत्साह है, केवल महुआ ही नहीं राघोपुर में भी और पूरे जिला में भी क्योंकि जब आप आ रहे हैं तो काफी संख्या में लोग आपके साथ, और जिस तरीके से नरेंद्र मोदी जी ने जो छलावा किया है बिहार की जनता से खासकर और पूरे देश की जनता को, सारी जनता जान चुकी है उनके राज पर। देख रहे हैं लोगों में कितना उत्साह है महुआ की जनता में और पूरे बिहार की जनता में। आप देख रहे हैं कि किस तरीके से अपने नेता को ये करने के लिए वो लोग उत्साह में आकर के पूरा रोड पर निकले हुए हैं. లాలూ కుమార్లకు నితీష్ కుమార్తో సఖ్యత కుదరకపోయినా అవినీతి కేసులో అరెస్ట్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతానికి మోడీ మీద పీకలొత్తు కోపంతో ఉన్నారు. బీజేపీని దెబ్బ కొట్టడానికైనా లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ మిగతా పార్టీలతో చేతులు కలపాల్సిందే. అందుకే జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీలు కూటమిగా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. లాలూ టార్గెట్ ప్రస్తుతానికి మోడీయే. पैकेज दिया क्या बोले थे भाइयों बहनों, बिजली आई, बिजली मिली तो बिजली। अरे मोदी जी ठीक से बोलो नहीं तो नस फट जाएगा यार। ऐसा कोई प्रधानमंत्री देखा क्या आप लोगों ने? क्या बात है। 50 करोड़ 70 करोड़ 90 करोड़ कितना चाहिए? अब विद्यार्थी परिषद का लड़का आगे बैठ के मोदी मोदी मोदी, हम लोग नहीं समझते हैं। 15 लाख 15.5 लाख सबको आप लोग बैठे हुए, हम लोग सबको 1.25 करोड़ भारतीयों को कहा था कि बैंक में रुपया नेता सबका है। अब मेरा भी नाम लिया था आरएसएस वाला कि सारे 29,000 लालू का है। मैंने क्या बात है, 2900 रुपया देना रे भाई निकाल। ఆర్జేడీతో చేరిన తర్వాత జేడీయూ బీజేపీతో చేతులు కలపడం అందరినీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రధాని పదవికి ఎప్పుడూ రేసులో ఉండే నితీష్ తన కళ్ల ముందు ప్రధాని అయిన మోడీని తప్పనిసరి పరిస్థితుల్లో సమర్థించారు. गोपाल कृष्ण गांधी जी को उपराष्ट्रपति के चुनाव में हम लोगों ने समर्थन की घोषणा कर दी, तो उससे क्यों हम टिके? और इस बात में किसी को कोई कंफ्यूजन नहीं है, भारतीय जनता पार्टी को कोई कंफ्यूजन नहीं है, सिर्फ नेतृत्व को मोदी जी का मुकाबला करने की किसी में क्षमता वगैरह है नहीं. మోడీకి 2019 ఎన్నికల్లో ఎదురులేదని బల్లగుద్ది మరీ చెప్పిన నితీష్ ఇప్పుడు ఆ మోడీ పేరెత్తితే మండిపడే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ 2019 ఎన్నికల కోసమే బీజేపీతో తెగదింపులకు సిద్ధమంటున్నారు. ప్రజలు మోడీకి ప్రత్యామ్నాయం ఎవరా అని ఆలోచిస్తున్నారని నితీష్ చెప్తున్నారు. डिप्लोमेटिक फ्रंट पर, इकोनॉमिक फ्रंट पर, सोशल सेक्टर में वायदे किए वो पूरे करने की स्थिति में है ही नहीं, मुकर रहे हैं उससे। कम दाल 200 रुपए किलो तो नहीं होगा। अब इतना मजाक चलने लगा है कि किसी ने मजाक किया, कहा कि साहब ब्रेकिंग न्यूज चल रहा, तो कहां चिंता दिखती है? चिंता तो पूरे सेंट्रल गवर्नमेंट की एक ही दिख रही है कि कैसे बिहार पर कब्जा करें। अब सोसाइटी में इंटॉलरेंस बढ़ता जा रहा है। आज इतनी बड़ी संख्या में जिनको अवार्ड्स मिले हैं, लेखकों को, साहित्यकारों को, वो लौटाने को मजबूर हो रहे हैं। दुखी हैं सब लोग।
पीड़ित हैं। कोई आश्वासन मन को नहीं मिलता है। जो परिस्थिति उत्पन्न हुई है इसमें जो केंद्र सरकार में हैं उनको जो करना चाहिए वो नहीं कर रहे। కొంతకాలంగా బీజేపీకి మిత్రుడుగానే ఉంటున్నా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంపై నితీష్ ఆరోపణలు చేస్తున్నారు. బీహార్లో ఆర్జేడీతో సఖ్యత కుదరనందున నెమ్మదిగా ప్రధాని పదవికి పోటీ పడే ఆలోచనలో నితీష్ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. లాలూ కుమారుడు ఈ మధ్య నితీష్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం చర్చకు దారితీస్తుంది. మహాకూటమిలోకి నితీష్ పార్టీని రానిచ్చేది లేదని లాలూ ఫ్యామిలీ తేల్చి చెప్పాక కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి కామెంటే చేసింది. అయితే ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగానే ఉన్న జేడీయూ అక్కడి నుంచి బయటకొస్తే మహాకూటమిలో ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిపై బీహార్ కాంగ్రెస్ నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇటీవల సమావేశమై చర్చించారు. బీహార్లో ప్రతికూలతలు పెరుగుతున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో డైరెక్ట్గా మోడీపైనే పోటీ చేయాలని నితీష్ ఆలోచిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోడీ నితీష్ వారణాసిలో తలపడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. 2014లో నరేంద్ర మోడీ వారణాసి సహా 2 చోట్ల నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా మోడీ వారణాసి నుంచే పోటీ చేయబోతున్నారు. అందుకే నితీష్ తలపడేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లోనూ మోడీ మీద ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ పడ్డారు. ఒకవేళ నితీష్ కుమార్ 2019 లోక్సభ ఎన్నికల్లో మోడీపై పోటీ చేయడమే ఖరారైతే మిగతా పార్టీల అండదండలు చాలా అవసరం. బీహార్లో ఆర్జేడీతో సన్నిహితంగా ఉండాల్సిందే. అయితే లాలూ తనయుడు తేజస్వి ప్రస్తుతం ఆర్జేడీ వ్యవహారాలు చూస్తున్నాడు. తేజస్వి యాదవ్ సీఎం నితీష్ అంటే ఒంటి కాలు మీద లేస్తున్నాడు. మహాకూటమిలో నితీష్ కు డోర్లు క్లోజ్ అయ్యాయని ఇప్పటికే తేజస్వి తేల్చి చెప్పాడు. ఎన్డీఏ నుంచి బయటకొచ్చి తమతో కలిసిన నితీష్ ను సీఎం అభ్యర్థిగా తేజస్వి అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే నితీష్ బీహార్ను వదిలేసి ఢిల్లీ మీద కన్నేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నితీష్ కుమార్కు ప్రధాని పీఠంపై ఎప్పటినుంచో ఆశలున్నాయి. బీహార్ను వదిలేసి వస్తే ఆయన దాన్ని సాధించుకునే ప్రయత్నాలు చేయవచ్చన్నది బీజేపీ వ్యతిరేకుల మాట. మూడో ఫ్రంట్ ఇప్పటికే బలమైన నేత కోసం ఎదురు చూస్తోంది. అయితే గత ఎన్నికలప్పుడు కూడా ఇలాగే నితీష్ పేరు వినిపిస్తే జేడీయూ కలలు ఎప్పటికీ నెరవేరబోవని మోడీ ఎద్దేవా చేశారు. आप लिख करके रखो, आप जितना ज्यादा कीचड़ उछालोगे कमल उतना ही ज्यादा खिलने वाला है. चुनाव में अपने काम का हिसाब दें. मुझे बताइए भैया, चुनाव में सरकारों ने अपने काम का हिसाब देना चाहिए कि नहीं देना चाहिए? हिसाब देना चाहिए ना. पल पल का हिसाब देना चाहिए. मेरा अहंकार चल सकता है क्या? मेरा झूठ चल सकता है क्या? लोगों की आंख में धूल झोंकने का पाप चल सकता है क्या? ये लोकतंत्र है, ये खेल नहीं चल सकता. नीतीश बाबू हमें कहते हैं कि मोदी तो बाहरी है, बाहरी है. బీహార్, యూపీ రాజకీయ పరిణామాలు ప్రధాని మోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దక్షిణాదిలో పాగా పెద్దామనుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాచికలు పారకపోవడం మరింత దెబ్బతీసింది. ఇక బలమైన మిత్రపక్షాలు తిరుగుబాటు చేయడం మింగుడుపడటం లేదు. ఇందులో ఏపీ ప్రత్యేక హోదాంశంపై టీడీపీ ఎదురు తిరగటం బీజేపీకి మైనస్ పాయింటే. బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందంటూ చంద్రబాబు నాయుడు చేపట్టిన పోరాటంపై మిగతా ప్రాంతీయ పార్టీలకు ధైర్యాన్ని నింపింది. ఇదే స్ఫూర్తితో పలు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు మోడీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలెట్టాయి. మోడీ గవర్నమెంట్ మనకు అన్యాయం చేశారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. అవునా కాదా? ఈ రోజు బీజేపీ మళ్ళా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ ధీమా ఒకటే, వాళ్ళ ధీమా మాకు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, మాకు ఒక్క ఓటు లేదు, పోయినసారి ఎన్నికల్లో మీతో పట్టుబెట్టుకున్నాం, మీకు అన్యాయం చేశాం, ఈసారి అవినీతి పార్టీ, కేసుల పార్టీ ఉంది, వాళ్ళతో పొత్తు పెట్టుకుని లేకపోతే ఎన్నికల తర్వాత వాళ్ళ సపోర్ట్ తీసుకుంటామనే విధంగా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. మనం మోడీ పైన కానీ బీజేపీ పైన పోరాడుతూ ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పైన పోరాడతారు.
ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ లాగానే శివసేన బయటకు వెళ్లింది. కాశ్మీర్లో మాత్రం బీజేపీయే పీడీపీతో తెగదెంపులు చేసుకుంది. ఏ లెక్కన చూసినా ఎన్డీఏ బలహీనపడుతుందని తేలింది. దీంతో బీజేపీ హవా తగ్గుతోంది. ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయనేది ఖాయం. ఎన్డీఏ యూపీఏలతో పోటీకి సిద్ధమవుతున్న కొత్త కూటమిలో ఎవరెవరు ఉంటారనేది ఆసక్తికరం. బీజేపీకి పక్కలో బల్లెంలా తయారైన టీడీపీ, శివసేన, పీడీపీ, జేడీయూలు ఏ మేరకు కమలాన్ని దెబ్బతీయగలదన్నది 2019 ఫలితాలే తేల్చాలి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.